హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇయాల వీడియో వచ్చేసరికి మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది కదా! ఈ శివలింగం గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను ఈ శివలింగం పెట్టయితే 1 ½ ఇయర్ అవుతుందండి. శివలింగం పెట్టకముందైతే నాకు చాలా ప్రశ్నలు ఉండేయన్నమాట. అంటే పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏ ప్లేస్‌లో పెట్టుకోవాలి? ఎలా పూజించాలి? డైలీ దండం పెట్టుకోవాలా? లేదా డైలీ నైవేద్యాలు పెట్టాలా? ఏమైనా స్పెషల్‌గా పూజ చేయాల్సి ఉంటుందా? ఈ విధంగా అనమాట చాలా ఆలోచనలు ఉండేవి. కానీ ఏమో తెలియదు కానీ కార్తీక మాసం ఇంకొక 2 నెలలుంది అనగానే పెట్టుకోవాలని చెప్పి ఇంకా ఎక్కువైపోయిందనమాట. పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి ఎలాగన్నా అని చెప్పి, సరే అసలు తెలుసుకుందాము ఎలా చెయ్యాలి, అసలు పెట్టుకోవచ్చా లేదా అన్న విషయం తెలుసుకుందాము అని చెప్పి తెలుసుకోవడం జరిగిందనమాట. అయితే శివలింగం అంటే అండి ఎవరైనా పెట్టుకోవచ్చంట. ఏంటంటే పెట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఉంటాయన్నమాట. అంటే పెట్టుకోవచ్చా లేదా అని భయపడుతూ చాలామంది వెనకాడుతూ ఉంటారనమాట. ఏమన్నా నిష్టగా ఉండాలేమో, ఏమన్నా చెయ్యాలేమో అన్నట్టు ఉంటూ ఉంటాయి ఆలోచనలు. కాబట్టి ఏంటంటే అలాంటి ఆలోచనలు ఉండి మనసుకు మట్టికి పెట్టుకోవాలి అనిపిస్తే గనక ఏమీ ఆలోచించకుండా ఎంతో ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట అండి శివలింగం అయితేను. దీనికి సంబంధించి మనకి సామెత కూడా ఉంటుంది. ఏంటంటే శివాలయం లేని ఊర్లో, శివలింగం లేని ఇంట్లో భోజనం చేయకూడదు అనేవారంటండి ఇవరక. దాన్ని బట్టి అర్థం ఏంటి, ప్రతి ఒక్కరింట్లోని శివలింగం ఉండాలి. కంపల్సరీ ఉండేది కూడా అంటండి. తర్వాత తర్వాత పెట్టుకోవడం మానేశారంట. కానీ కంపల్సరీ కూడా శివలింగం ఇంట్లో ఉండాలి. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. ఎక్కడో కొంతమంది ఇళ్లల్లోనే శివలింగం ఉండదనమాట. అలాగే మా అమ్మగారి ఇంట్లోని, మా అత్తయ్య గారి ఇంట్లో కూడా ఎవరింట్లోని లేదండి మా సైడు. కానీ నాకే ఎందుకో అనిపించేది పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పి. కానీ తెలుసుకోకుండా మనం ఏ పని చేయకూడదు. ఏదైనా ఒక పని చేసామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మనం అది చెయ్యాలన్నమాట. దానికి కారణం తెలుసుకున్నాకే చెయ్యాలి. కాబట్టి నేను తెలుసుకునే పెట్టుకున్నాను. ఏంటంటే నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు. మీకు శివలింగం పెట్టుకోవాలి అనుకుంటే గనక అసలు ఏ విషయమో ఆలోచించకుండా ఈజీగా పెట్టేసుకోండి. అలాగే ఇంట్లో వచ్చేసరికి ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అంటారు కదా! ఇంట్లో పెట్టుకోవచ్చు, మన దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, లేదా తులసమ్మ కాడ పెట్టుకోవచ్చు అనమాట. నేను తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటంటే మనం ఒకవేళ ఇంట్లో దేవుడి గదిలో కానీ పెట్టుకున్నామంటే గనక కంపల్సరీ శివలింగాన్ని ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టాలన్నమాట. కాబట్టి ఇంట్లో ఉన్న దేవుడి గదిలో పెట్టుకుంటే గనక కంపల్సరీ ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో నీళ్ళేసుకొని అందులో శివలింగం పెట్టుకోవాలి. డైలీ కూడా నీటితో అభిషేకం చేయాలన్నమాట. అంటే నీళ్ళు వేయాలన్నమాట శివలింగం మీద. అలా ఎప్పుడు చల్లగా శివలింగం ఉండేలా చూసుకోవాలి. అలా ఎప్పుడైతే ఎవరింట్లో అయితే శివలింగం చల్లగా ఉంటుందో ఆ ఇంట్లో ప్రజలందరూ చల్లగా ఉంటారు. ఆ ఇంట్లో జనమంతా చల్లగా ఉంటారు. ఆ ఇల్లు చల్లగా ఉంటుందని అర్థమంట. కాబట్టి ఎప్పుడు శివలింగం చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి మనము. ఇంట్లో పెట్టుకుంటే కనుక ఆ ప్లేట్లో నీళ్ళు వేసి పెట్టుకోవాలి. అలాగా ఒకవేళ ప్లేట్లో నీళ్ళు వేసుకుని పెట్టడం, నెక్స్ట్ ఏంటంటే డైలీ నీళ్ళు వేయడం, డైలీ శివలింగం మీద నీళ్ళు వేయటం కుదరదు. ఎలా కుదురుతుంది డైలీ అంటే, ఊరు వెళ్ళొచ్చు, లేకపోతే అనుకోలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు, కుదరదు కదా! అలాగా ప్రతిరోజు నీళ్ళు వేయాలంటే అని చెప్పి సందేహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమీ ఆలోచించకుండా తులసమ్మ దగ్గర పెట్టేసుకోవచ్చండి. తులసమ్మ దగ్గర ఎందుకు పెట్టుకోవచ్చు అంటే కనుక తులసమ్మ దగ్గర ఉన్న మట్టి ఏదైతే ఉందో అది సప్త నదులకి సమానం అంటండి. తులసమ్మ దగ్గర మట్టి తీసుకుని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం వస్తుందంట. అలాంటిది అలా అంత పవర్ఫుల్ కాబట్టే మనం శివలింగాన్ని పట్టుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టుకున్నామంటే గనక కంపల్సరీ ఆ ప్రదేశం మట్టి ఇప్పుడు చల్లగా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం కంపల్సరీ మొక్కకు నీళ్ళు వేస్తాము. ఎలా వేస్తాము, ఒకవేళ మనకి ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. అలాంటప్పుడు పిల్లలనో లేకపోతే పక్కింటోళ్ళనో ఎవరో ఒకరిని కొంచెం మొక్కకు నీళ్ళు వేయమ్మా అంటామా. ఆ విధంగా శివయ్యకి అభిషేకం అవుతుంది అనమాట. అంటే మనం తెలుసో తెలియకో ఆయన మీద ఓ చెంబుడు నీళ్ళు వేస్తాం కంపల్సరీ కదండి. కాబట్టి తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం బెటర్ అనమాట. అంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఏ డౌట్ లేదు. నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, నేను చేయగలుగుదును అనే నమ్మకం ఉంటే గనక, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను చేయగలుగుదును అనే నమ్మకం ఉంటే గనక ఇంట్లో పెట్టుకోండి. ఏం లేదు అనుకోలేని కారణాలు వస్తూ ఉంటాయి కదా, డైలీ అంటే అమ్మో కుదరదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తులసమ్మ దగ్గర పెట్టుకోండి. ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అనమాట.
మనం పెట్టుకునే ప్రదేశం శివయ్య అని పెట్టుకునే ప్రదేశం చల్లగా ఉండాలి. పూజ వచ్చేసరికి మీరు చూసారు కదా నేను ఏ విధంగా పూజ చేశానో అన్ని పూజల్లా ఉండదనమాట. శివయ్యకి పసుపు కుంకుమ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే అవి వేడి కదా, అందుకు యూజ్ చేయకూడదనమాట. మనం ఈ విభూదిని పెట్టాలి శివయ్యకి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదం వచ్చేసరికి మనం ఫస్ట్ శివయ్య దగ్గర పూజ ఏంటంటే ఫస్ట్ చెమ్ముడు నీళ్ళు ఆయన మీద వేసేయాలి, అభిషేకం చేసేయాలన్నమాట. అలా అభిషేకం చేశాక మిగిలిన నైవేద్యము పుష్పాలు పెట్టడం అవన్నీ తర్వాత తంతు అనమాట. మనం ఫస్టే నీళ్ళు వేయకుండా ఫస్టే మొత్తం అంతా పూజ చేసి పంచపక్ష పరవాన్నాలన్నీ ప్రసాదం పెట్టినా ఆయన స్వీకరించరండి. ఫస్ట్ అభిషేకం చేశాకే శివయ్యకి ఏ ప్రసాదం పెట్టినా ఆయన స్వీకరిస్తారనమాట. కాబట్టి ఏ ప్రసాదం పెట్టినా సరే, అసలు మీకు ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా పర్లేదనమాట. కాకపోతే ఒక చెంబుడు నీళ్ళు మట్టుకు ఆయనకి వేయాల్సిందే మనం డైలీ, అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. నేనైతే పెట్టి ఇలా 1.5 ఇయర్ అయింది కదా, పెట్టక ముందు అయితే చాలా ఆలోచనలు ఉండే. పెట్టేకి కూడా అమ్మో పెట్టేవని చెప్పి మా ఆయనగారు కూడా ఎవరో పెట్టలేదు కదా ఎందుకు అన్నట్టు మాట్లాడారు. కానీ పెట్టాకైతే చాలా బాగుందండి. ఇంట్లో ఆర్థికంగా ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి అంతా బాగుంది. కాబట్టే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట వీడియో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెడదామని చెప్పి, కానీ ఎందుకో పెట్టనా వద్దా అని ఆలోచించాను. 1.5 ఇయర్ అయ్యిందంటే కనుక ఇప్పుడు వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగుంది, అంతా మంచిగానే జరుగుతుంది అని చెప్పి అనిపించింది. అందుకే పెడుతున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా ఏమైనా పెట్టుకునే ఆలోచన ఉంటే కనుక ఎటువంటి ఆలోచన లేకుండా శివయ్య ఇంట్లో పెట్టుకోవచ్చండి. మనం ఎవరో పెట్టుకోలేదు కదా అమ్మో పెట్టుకోవచ్చు అన్న ఆలోచన వద్దు. ఇంకా పెట్టుకుంటేనే మంచిదని చెప్తాను నేను. సామెత ఉంది కదండి, పెద్దలు ఏది కూడా ఒక మాట ఊరికనే చెప్పరు, దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. అసలు ఆ సామెత ఎందుకు వచ్చింది, ఊర్లో శివలింగం లేని ఇంట్లో శివాలయం లేని ఊర్లో భోజనం చేయకూడదని చెప్పి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది, అందరిలో ఉండాలనే కదా. కాబట్టి మీరు ఏమీ పెద్ద పెద్ద పూజలు చేయవసరం లేదు, ఒక్క చెంబుడు నీళ్ళు ఆయన మీద వేస్తే చాలు అనమాట. ఇంకా మా ఇంట్లో శివలింగాన్ని మీరు చూశారు కదండి, మీకు ఏమన్నా మమ్మల్ని అందరి శివలింగం లాగే ఉందో, మీకు ఏమైనా డిఫరెంట్గా కనిపించలేదో నాకు తెలియదు. కానీ ఆ శివలింగం అయితే నేను కొనలేదండి, నేను తయారు చేసుకున్నాను. మీకు నమ్మడానికి అది నమ్మడం నిజమో అబద్ధమో అని మీరు అనుకోవచ్చు, కానీ అది నేను నా చేతులతో స్వయంగా తయారు చేశానండి. అది ఎలా తయారు చేసాను ఏంటన్నదైతే మీకు నమ్మబుద్ధి అవ్వదు చెప్పినని. మిమ్మల్ని డౌట్స్లో వేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి అదైతే నేను కొనలేదండి. స్వయంగా నా చేతులతో నేనే తయారు చేసుకున్నాను ఆయన్ని. ఎందెందు చూస్తే అందందే ఉంటాడు ఈశ్వరుడు అన్నమాట నా విషయంలో అయితే నిజంగా అయ్యిందండి. నాకు ఇంట్లో పెట్టుకోవాలన్న కోరిక బాగా ఉండేదని చెప్పాను కదా, కానీ మా హస్బెండ్తో చెప్తే అమ్మో ఎవరో పెట్టలేదు, ఎందుకు లేనిపోని అన్నీ పెడతాను నువ్వు అన్నట్టు మాట్లాడారు ఆయన. అన్నాక ఇంకా సర్లే అని చెప్పి, కాకపోతే నా మనసులో ఉన్నదైతే పోలేదు. ఎన్ని విధాలుగా కొందామో, ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ చేద్దామని చెప్పి చూశాను, అది పని అవ్వలేదు. ఇంకొక 2 రోజుల్లో కార్తీక మాసం వచ్చేస్తుంది, ఎలాగైనా శివయ్యని పూజించాలి అన్న మనసులో ఉండిపోయిందండి. ఉండిపోవడంతో మా ఆయన గారు పని సామాలు సర్దుకుంటున్నారనమాట. ఈయన ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు. పని సామాలు సర్దుతూ ఉంటే ఆ సామాన్లోంచి నాకు కొన్ని మెటీరియల్స్ దొరికినాయి అనమాట, వేస్ట్వి. అవి అలా చేస్తే శివయ్య ఆకారమే వచ్చిందండి. దానికి వెంటనే నేను అయ్యా అచ్చం శివలింగంలాగా ఉంది, బుల్లి శివలింగము అని చెప్పి గబగబా దానికి రంగేసి అలా నామాలు పెట్టిన అచ్చం శివలింగం కిందే ఉంది. తర్వాత మా అత్తయ్య గారు వచ్చారనమాట. అమ్మో బుల్లి శివలింగం ఎప్పుడు కొన్నావే అని అడుగుతున్నారు ఆవిడ. ఇంకా నాకు చూడండి నా ఆనందానికి హద్దు లేదనమాట. నా మనసులో గట్టిగా అనుకున్నాను కాబట్టి ఆయన నా ఇంటికి వచ్చాడు.